చూసే ఉంటారు. మరి ప్రపంచమంతా మరి ఆయా ప్రాంతాల్లో ఆయా స్టూడెంట్స్ మధ్యన జరుగుతున్న ఒక వివాదమైన అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈరోజు ప్రేమ అనే మాయలో పడిపోయి ఎంతోమంది తల్లిదండ్రుల ప్రేమను వద్దనుకుని దైవికమైన ప్రేమను వదిలేసుకుని ఈరోజు ఒక అమ్మాయి ప్రేమ అబ్బాయి ప్రేమలో పడిపోయి వారి నిండైన జీవితాన్ని రోజు వారి జీవితాన్ని నష్టం చేసుకుంటున్నారు. ఒక వ్యామోహానికి గురైపోయి ఒక కామాలోచనలతోటి దాని పేరు ప్రేమ అని చెప్పి నిండు ప్రాణాలు బలికొనుకుంటున్నారు. ప్రియమైన యువత, మీకు చూపించిన న్యూస్లో మీరు చూసుంటారు. గణేష్ అనే ఒక వ్యక్తి, మరొక వ్యక్తి వారు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వద్దనడంతో ఒక వ్యక్తి ఫ్యాన్ ఊరేసుకోవడం, మరొక వ్యక్తి పురుగులు తాగి మందు తాగి చనిపోవడం జరుగుతుంది. దేవుడు మనకి ఆయుష్నిచ్చింది, మనం బ్రతకాలి. మనం బ్రతకడమే కాదు, మనం దేవుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకుండా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించిన వాడు దీర్ఘాయుష్యవంతుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. మరి మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి మీ కొరకు అహర్నిశలో కష్టాలు పడుతున్నారు. మరి ఆ కష్టానికి తగ్గ త్యాగానికి తగ్గ విలువైనది బహుమానం మీరు ఇవ్వాలనుకుంటే అది తల్లిదండ్రులకు ఇవ్వండి. ఒక మంచి ఉద్యోగం చేయండి, ఒక మంచి ఉన్నతంగా మీరు సెటిల్ అవ్వండి. తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి మీరు భరోసాగా నిలబడండి. దేవుడు హర్షించి మీ కష్టానికి ఆశీర్వాదాన్ని జత చేస్తాడు. అంతేకాక మరి దేవుడు మనల్ని నియమించింది, మనల్ని సృష్టించింది, ఈ లోకానికి పంపించింది మనం దేవుని తెలుసుకుంటామని. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మయుడు మనల్ని సృష్టించాడు ఆయన రూపంలో, ఆయన పోలికలో. ఒకవేళ మన ఆత్మను మన ప్రాణాన్ని మనం తీసుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అక్కడ శాంతి సమాధానాలు ఏమీ ఉండదు. అక్కడ ఏడుపు పండ్లు కోరికలు ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. యేసుక్రీస్తు వారు మన కొరకే మన పాపల నిమిత్తం కలువరిగిరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు. కాబట్టి ఆ ప్రేమను గుర్తెరిగి మీరు ముందుకి వస్తారని, మీ ఆత్మలను నరకం నుండి తప్పించుకుంటారని ఒక దైవ సేవకుడుగా, ఒక ప్రియమైన అన్నయ్యగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. శాంతి లేని లోకంలో శాంతి ఎలా పొందుకోవాలనేది ఒక వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాను, చూడండి. దేవునికి మహిమ కలుగును కాక. ఏ అభి అన్నయ్య, బాగున్నానయ్య? బాగున్నాతో. ఏమైందన్నా? బ్రేకప్పా? తెలుసు కదా తమ్ముడు. లేదు తమ్ముడు, అప్పటి నుంచి నా జీవితంలో శాంతి లేదు. శాంతి లేదా? అయితే మా సారు చిన్న ఆర్టికల్ రాయమన్నారు, శాంతి గురించి నా సహాయం చేస్తాను. సరే తమ్ముడు. సరే అన్నయ్య, థ్యాంక్స్. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? అదే అన్న, సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సేకరిద్దామా? సరే తమ్ముడు, ఇప్పుడు వెళ్ళి ఆర్టికల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సరే అన్న.